హలో అందరికీ, ఎలా ఉన్నారు? హోప్ యూ ఆల్ గుడ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నేనైతే ఇంకొక వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను. సో అదేంటి అంటే గోరింటాకు చాలామంది పెట్టుకుంటారు, బట్ చాలామందికి అది ఎర్రగా పండదు. సో నేను వచ్చేసి ఈ వీడియోలో అసలు ఈ గోరింటాకు 10 మినిట్స్లో అసలు ఎలా ఒక అద్భుతంగా పండిపోతుంది అనమాట. సో నేనైతే ఎలా చేయాలో చూపించేస్తాను, చూసేయండి. సో ఫస్ట్ అయితే నేను గోరింటాకు తీసుకొని దాన్ని బాగా కడిగి అండ్ పక్కకు పెట్టేసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను కర్పూరం మీ అందరి ఇంట్లో అవైలబులే ఉంటుంది. సో కర్పూరం అయితే నేను తీసుకొని ఒక 10 అట్లా తీసుకొని దాన్ని ఇట్లా పౌడర్లాగా చేసి పక్కనైతే పెట్టేసుకున్నాను. ఇది చాలా యూజ్ అవుతుంది. సో ఎక్కడ వీడియో స్కిప్ చేసేయకుండా చూడండి. సో అసలు 10 మినిట్స్లో నా చెయ్యి అయితే ఎలా పండింది స్టార్టింగ్లోనే చూసారు కదా. సో చూసేద్దాం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. సో ఫస్ట్ ఒక గ్యాస్ ఆన్ చేసేసి ఒక బౌల్ పెట్టేసి దాంట్లో చిన్న గ్లాసెడ్ వాటర్ అయితే నేను యాడ్ చేసినాను. సో దీంట్లో ఇందాక కర్పూరం అయితే మనం పొడి చేసి పెట్టుకున్నాం కదా, అదైతే నేను వేసేసాను అనమాట. సో అది వాటర్లో బాగా మరగాలి, జస్ట్ ఇలా తిప్పుతుంటూ మరిగిపోతుంది అనమాట. సో ఇది అనేది మనకు చాలా యూజ్ అవుతుంది. సో ఫస్ట్ అయితే మనం ఇది కర్పూరం అనేది వేడి చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇంకొక బౌల్ తీసుకొని దాంట్లో ఒక పెద్ద గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని అందులో అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో పెద్ద గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నాను. సో అస్సలైంది స్టార్ట్ ఇప్పుడే అనమాట. అసలు మెహందీలో వాటర్ కాకుండా ఏం యాడ్ చేస్తే అది ఎర్రగా పండుతుందో సో ఇప్పుడైతే చూసేద్దాం. నేనైతే ఫస్ట్ వాటర్ పెట్టేసుకున్నాను కదా 1 గ్లాస్ ఆఫ్. సో దాంట్లో అయితే నేను 5 లవంగాలు అయితే వేసాను, కొంచెం నిమ్మ సైజు అంతా చింతపండు అయితే యాడ్ చేశాను. సో ఇప్పుడు వచ్చేసి నేను మెయిన్గా వచ్చేసి మనకి ఇదన్నమాట 1 స్పూన్ ఇది చాయ్ పత్తి యాడ్ చేస్తున్నాను. సో ఇంకొక స్పూన్ కూడా యాడ్ చేశాను, అంటే మన క్వాంటిటీకి తగ్గట్టు అనమాట. సో నేను ఇంకొక స్పూన్ యాడ్ చేశాను. ఇదైతే బాగా మరగనివ్వాలన్నమాట. బాగా మరిగిన తర్వాత దించి పక్కన పెట్టేసుకుందాం మనం. సో ఇట్లా బాగా మరగాలి. చింతపండు అనేది మనకు మెత్తగా అయిపోవాలన్నమాట. సో దానివల్ల ఆ చింతపండు అనేది దాని ఫ్లేవర్ అంటే దాని వాటర్కి పట్టేస్తుంది. సో ఇలా బాగా మరిగేటప్పటికి లాస్ట్లో నేను ఒకటైతే యాడ్ చేస్తాను, స్కిప్ చేయకండి. సో ఇప్పుడైతే నేను 1 స్పూన్ అది కుంకుమ యాడ్ చేశాను. సో నేను మెరూన్ రెడ్ యాడ్ చేశాను. కొంతమంది మెరూన్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. రెడ్ కలర్ కావాలంటే నేను రెడ్ కలర్ కుంకుమ అయితే యాడ్ చేశాను, నాకు రెడ్ కావాలని చెప్పేసి. సో మీరైతే కొంచెం మెరూన్ కూడా ఉంటుంది కదా ఇంట్లో, అది యాడ్ చేస్తే కొంచెం మెరూన్గా కొంచెం థిక్గా వస్తుంది అనమాట. సో ఏదైనా మనకు అవైలబుల్ ఏది ఉంటే అది యాడ్ చేసుకోవచ్చు. సో మనం కుంకుమ యాడ్ చేసిన తర్వాత ఇలా అయితే పొంగు వస్తుంది. సో దీన్ని అయితే ఇప్పుడు మనం తీసి పక్కన పెట్టేసుకొని చల్లారిన తర్వాత నేనైతే ఇక్కడ దాన్ని అయితే వడగట్టేసుకుంటున్నాను. ఆ కలర్ చూస్తూనే తెలుస్తుంది కదా అసలు ఎంత రెడ్గా అవుతుందో అని చెప్పేసి నేనైతే ఎగ్జైటింగ్గా చేసుకుంటున్నాను అనమాట. చూద్దాం ఎలా వస్తుందో. సో వడగట్టేసి ఈ వాటర్ అయితే నేను పక్కన పెట్టేసుకొని చల్లారబెట్టుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను ఆల్రెడీ కడిగి పెట్టేసుకున్నాను, మళ్ళీ ఏమైనా దుమ్ము ఉంటుందని చెప్పేసి నేను మళ్ళీ ఒకసారి అయితే ఈ గోరింటాకుని మంచిగా కడిగేసి అయితే దీంట్లో మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. ఇది గోరింటాకు లేత ఆకు అయితే మంచిగా పండుతుందండి. నాకైతే లేతకు దొరకలేదు, సో కొంచెం ముదురు అనిపిస్తుంది. సో మీరైతే తీసుకునేటప్పుడు లేతది చూస్ చేసుకోండి, ఇంకా బాగా పండుతుంది. సో ఇక్కడైతే మనం వాటర్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ అయితే నేను దీంట్లో యాడ్ చేసిన. సో ఎక్కడ కూడా ఏ వాటర్ వేయకుండా ఈ వాటర్తో మాత్రమే మిక్సీ చేసుకోవాలి మనము. సో ఇక్కడైతే మిక్సీ పట్టేసుకున్నాను. ఎంత సింపుల్గా అయిపోతుందంటే అసలు 10 నిమిషాలలో ఎంత బాగా పండుతుంది అంటే మన చెయ్యి చూసారు కదా. ఆల్రెడీ నేను ఇక్కడ తీస్తుంటేనే నా చెయ్యి రెడ్గా అనిపిస్తుంది, లైట్గా ఆరెంజ్లోకి చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఫస్ట్ కర్పూరం వాటర్ అయితే బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, అదైతే మన హ్యాండ్కి మొత్తం అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత మనం ఈ మెహందీ అయితే మన చేతిలోకి పెట్టేసుకుందాం. సో నేనైతే మొత్తం హ్యాండ్కి అంతా అప్లై చేసేసినాను. సో ఇప్పుడైతే నేనైతే మెహందీ పెట్టేసుకుంటున్నాను.
సో కొంతమందికి చాలామందికి రెడ్ అనేది అవ్వదు. ఇంకోటి ఏంటంటే కొంతమందికి మెహందీ రెడ్ అవ్వకపోతే లాస్ట్‌లో ఏం చేస్తారంటే తీసేసిన తర్వాత మనం జెండు బామ్ ఉంటుంది కదా, అది నైట్ పడుకునేటప్పుడు అప్లై చేసినా కూడా చాలా మంచిగా వర్క్ అవుతుంది. పొద్దున్న వరకు బాగా రెడ్ అవుతుంది. రెడ్ అవ్వకుండా పిల్లలు కొంతమంది కడిగేసుకుంటారు వెంటనే. సో అలా కడిగేసుకున్న పిల్లలకైతే మనము నైట్లో ఇట్లా జెండు బామ్ లైట్గా తీసుకొని వాళ్ళ హ్యాండ్స్కి అప్లై చేస్తే కూడా ఇంకా రెడ్గా అవుతుంది. సో ఆ టిప్ కూడా ఫాలో అవ్వండి. సో నేనైతే ఇక్కడ మెహందీ పెట్టేసుకున్నాను. సో మీరు ప్రిపేర్ చేసుకునేటప్పుడు అయితే మీరు కొంచెం లేత ఆకు తీసుకుంటే ఇంకా బెటర్గా అవుతుంది. సో నాకైతే దొరకలేదు. సో నేను ముదురాకుతోనే చేసేసుకున్నాను అనమాట. సో చూసేద్దాం ఎలా అవుతుందో చూడండి. అసలు 10 మినిట్స్లో రెడ్ అవ్వడం అనమాట. షాక్ అసలు, చాలా బాగా అయింది. సో వన్స్ ఒకసారి ట్రై చేసి చూడండి. కొంతమంది పిల్లలు పెట్టిన తర్వాత కూడా ఈ మెహందీ కాకుండా ఏ మెహందీ అయినా సరే పెట్టిన తర్వాత అది రెడ్ కావట్లేదు, అయ్యేటట్లేదు అనిపిస్తే కూడా మీరు షుగర్ వాటర్ కూడా డిప్ చేసి దూదితోని ఆ ఎండిన దాని మీద మెహందీ మీద పెట్టుకోవచ్చు. అలా కూడా రెడ్ అవుతుంది. అండ్ అదే కాకుండా పిల్లలు మొత్తం తీసేసుకున్నా కూడా, ఒకవేళ మనం కూడా టైం లేక మొత్తం తీసేసినా కూడా మనం పడుకునేటప్పుడు అది యాడ్ జెండు బామ్ అప్లై చేసుకుంటే కూడా చాలా రెడ్ అవుతుంది. సో చూసారు కదా, నేనైతే ఇప్పుడు పెట్టేసుకున్నాను. సో చూసారు కదా, 10 మినిట్స్ అంటే 10 మినిట్స్లోనే నేను రిమూవ్ చేశానమాట. సో ఎంత బాగా పండిందో కదా అసలు, వావ్! నాకే ఆశ్చర్యం అనిపించింది అనమాట. ఎప్పుడైనా ఆకు చేసుకుంటాను కానీ ఇంతలాగా ఎప్పుడు పండలేదు. సో ఫస్ట్ టైం. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.